రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి ఆషాఢ మాసంలో ఇల్లు మారకూడదా। చాలా వరకు ఆషాఢ మాసంలో ఇల్లు మారకూడదు అంటారు। పూర్వకాలంలో అద్దె ఇల్లులు ఎక్కువగా ఉండేవి కాదు, సొంత ఇల్లులే ఉండేవి। చాలా వరకు మరి మృగశిర ఆర్ద్రలో మన దరిద్రం చాలా వరకు తీరిపోతుందట। మృగశిర ఆర్ద్ర కార్తెల్లో మరి తర్వాత కృతిక రోహిణి కార్తెల్లో వాపి కూప తటాకాలు నిర్మించరాదు అని మన శాస్త్రం చెప్తుంది। మరి ఇప్పుడు వచ్చే పునర్వసు కార్తెలో మరి వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి। మరి వర్షాలు అధికంగా కురిసినప్పుడు కొత్త ఇంట్లోకి అద్దె ఇళ్ళైనా సొంత ఇళ్ళైనా మారినప్పుడు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు వర్షాభావాలు కాబట్టి వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి, కానీ పురుగు పుట్ర పూచి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంట్లోకి। కాబట్టి కొత్త ఇంట్లోకి ఆషాఢ మాసంలో ఎందుకే ఇల్లు మారకూడదు అంటారు। ప్రధాన కారణం ఇది। కాబట్టి కృతిక రోహిణి కార్తెల్లో వాపి కూప తటాకాలు ఏమి నిర్మించరాదు, జ్యేష్ఠ మాసంలో భూమి తవ్వరాదని మనం తెలుసుకున్నాం కదా। మరి అందుకే చాలా వరకు ఆషాఢ మాసంలో ఇల్లు నిర్మించకూడదు, ఇల్లు మారకూడదు అని చెప్తూ ఉంటారు। ఎందుకు మారకూడదో తెలుసుకున్నాం కదా। కొత్త ప్లేసు, వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి, పురుగు పుట్ర ఇంట్లోకి వస్తాయి, కాబట్టి ఇల్లు ఆషాఢ మాసంలో మారకూడదు। అందుకే ఈ నియమం మన పెద్దలు పెట్టారు। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వీక్షించండి రాజసుధా ఛానల్।